అయితే ఇప్పుడు మనకి ఆపర్చునిటీస్ పరంగా చూస్తే మళ్ళీ నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎన్ఐటీస్. ఈ ఎన్ఐటీస్ రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో స్టూడెంట్స్ ప్యాషన్తో ఏ కోర్స్ చేసినా వాళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. కాకపోతే వాళ్ళు అందులో స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2026 తర్వాత, అంటే ఈ స్టూడెంట్స్ ఎవరైతే బయటకు వస్తారో 2030కి బయటకు వస్తారో, ఆ టైంలో ప్లేస్మెంట్స్ విల్ బి బేస్డ్ ఆన్ స్కిల్స్. సో స్కిల్స్ డెవలప్ చేసుకొని, అంటే ఈ 4 ఇయర్స్లో వాళ్ళు మంచి ప్రాజెక్ట్స్, మంచి ఇంటర్న్షిప్స్ చేసుకొని బయటికి వస్తే ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఛాన్సెస్ ఉండడానికి, ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ ఉండడానికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి మన ట్రెడిషనల్ పవర్ జనరేషన్ అండ్ యూటిలిటీసే కాకుండా రెన్యూవబుల్స్లో మనం చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని చూస్తున్నాము. అలాగే ఎలక్ట్రికల్ వెహికల్స్ మొబిలిటీలో చాలామంది ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని చూస్తున్నాము. అదేవిధంగా మెకానికల్ చూస్తే నాట్ జస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా రోబోటిక్స్, ఇటువంటి ఇంటర్ డిసిప్లినరీ రోల్స్లో చాలా జాబ్స్ అయితే వస్తాయి. మెకానికల్ ఇంజనీర్స్కి అటు ఏరోస్పేస్లో వస్తుంది, ఇటు డ్రోన్స్లో, ఇటు రోబోటిక్స్లో వాళ్ళకి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏ బ్రాంచ్ తీసుకున్న స్టూడెంట్స్ ఆ బ్రాంచ్లో ప్యాషన్తో వర్క్ చేసి వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే తప్పకుండా ఎన్ఐటి రేంజ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో జాబ్స్ అయితే వస్తాయి. తర్వాత ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్లో చేస్తున్నప్పుడు స్టూడెంట్స్ జాబ్ సీకర్స్ కాకుండా జాబ్ క్రియేటర్స్, అంటే వీళ్ళు స్టార్టప్స్, ఆంటర్ప్రూనర్షిప్ ఈ దిశగా ఆలోచన చేసి ఈ డైరెక్షన్లో వెళ్తే వాళ్ళు చాలా చాలా సక్సీడ్ అవుతారు. తర్వాత ఏఐ, ఇప్పుడు మనం ఏఐలో ఇట్ ఈస్ జస్ట్ ద బిగినింగ్ ఆఫ్ ఏఐ వల్ల ఏమవుతుంది అంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్ లేకుండా కూడా చిన్న కంపెనీస్ కూడా పెద్ద ఎత్తున దే కెన్ స్కేల్ అప్ వెరీ వెరీ ఎఫిషియెంట్లీ అండ్ అట్ లో కాస్ట్. సో అది ఏఐ మనకి ఆ బెనిఫిట్ ఇస్తుంది. కేవలం ఒక మంచి ఆలోచన ఉంటే సరిపోతుంది. ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ ఐడియా యూ కెన్ డెవలప్ ఆన్ దాట్. సో స్టూడెంట్స్ జస్ట్ జాబ్ సీకర్స్ కాకుండా ఇఫ్ దే లుక్ అట్ స్టార్టింగ్ దర్ ఓన్ ఎంటర్ప్రైజెస్, ఈ రంగాల్లో కూడా ఈవెన్ ఇన్ బయోటెక్లో కూడా మంచి అవకాశాలు ఉంటాయి స్టూడెంట్స్కి. కానీ స్టూడెంట్స్ ఆ ఏరియాలో దే షుడ్ డెవలప్ ప్యాషన్ and develop skills either as job seekers or as job creators. వాళ్ళకైతే అవకాశాలు ఉండడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి.